ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చదువుకోబోయే అంశము మహాగణపతి ఆవిర్భావం, విఘ్నశిలా యంత్ర నాశనం, శత్రుసేనలపై గణపతి విజృంభణ. విశుక్రుడు మహామాయావి. వీరందరూ గొప్ప తామసక ఉపాసకులు. బండాసురుడు విశుక్రుని పిలిచి, నీ మాయతో ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళి ఒక విఘ్నకారకమైన శక్తిని ప్రయోగించమన్నాడు. ఇప్పుడు నేరుగా యుద్ధం కాకుండా మంత్ర ప్రయోగాలు చేయమన్నాడు. వెంటనే వాడు సిద్ధపడి దానికి సంబంధించి ఒక అద్భుతమైన ప్రయోగాన్ని చేయబోతున్నాడు. ముందుగా వెళ్లి శక్తిసేనలు ఎలా ఉన్నారో పరిశీలించాడు. వహ్ని ప్రాకారం ఎలా ఉందో చూశాడు. దాని చుట్టూ తిరిగాడు, కానీ వెళ్లే మార్గం కనిపించలేదు. ఆలోచించి క్రమంగా యంత్రాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. గవ్యూతి మాత్రకాయామే తత్సమాన ప్రవిస్తరే. 4 మైళ్ళని గవ్యూతి అంటారు. 4 మైళ్ళ పొడవు, 4 మైళ్ళ వెడల్పు ఉన్న ఒక రాతిని తీసుకుని దానిలో యంత్రాన్ని చెక్కాడు. ఇది ఒక క్షుద్రమైన, ఇతరులను హింసించే లక్షణం కలిగినది. దాన్ని తయారు చేసి దాని మీద లిఖిస్తున్నాడు. మంత్రం అనగానే అందులో రేఖలు, వృత్తాలు, బీజాక్షరాలు కొన్ని రాయడం జరుగుతుంది. ఈ బీజాక్షరాల వల్ల, రేఖా నిర్మాణం వల్ల, యంత్ర నిర్మాణం వల్ల తాను ఏ శక్తిని అనుకున్నాడో ఆ శక్తి ఆవహింపబడింది. ఒక్కొక్క శక్తి ఆవహింపబడడానికి ఒక్కొక్క రకమైన ప్రక్రియ ఉంటుంది. ఉదాహరణకి విద్యుత్ శక్తి మనకు శబ్ద రూపంగా కావాలంటే శబ్దాన్ని గ్రహించే పరికరం తయారు చేసుకోవాలి. కాంతి కావాలంటే కాంతి గ్రహించే పరికరం తయారు చేసుకోవాలి. అలాగే ఒకే ఈశ్వర శక్తి ఉన్నప్పటికీ వివిధ ప్రయోజనాలు సంపాదించడానికి వివిధ యంత్రాలు తయారు చేసుకోవాలి. అప్పుడు ఆ యంత్రాల ద్వారా ఆ శక్తి ఆ విధంగా వ్యక్తమవుతుంది. ఇది మంత్ర విజ్ఞానం, యంత్ర విజ్ఞానం, దేవతా విజ్ఞానం. ఈ 3 విజ్ఞానాలతో కూడినదే హిందూ మతం. ఈ విజ్ఞానం హిందూ మతానికి తప్ప దేనికి లేదు. ఈ దేవతల్లో కూడా క్షుద్రము, ఉన్నతము ఇత్యాదులు ఉంటాయి. వాటి ప్రయోజనం బట్టి అది ఉత్తమమా, అధమమా అని నిర్ణయించబడుతుంది. విశుక్రుడు విఘ్నకర యంత్రాన్ని తయారు చేసి విఘ్నకారక శక్తులన్నిటినీ యంత్రంలో ఆవహింప చేస్తున్నాడు. ఆ శిలాపట్టంలో వాటిని ఆకర్షించే విధంగా యంత్రాన్ని లిఖిస్తున్నాడు. 8 దిక్కులలో 8 శూలాలు పెట్టి సంహార అక్షరాలని పైన వ్రాశాడు. అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీబ, నిరహంకార అని 8 దేవతలు. 8 మంది దేవతలు, 8 భావాలు. దేవతాతత్వాన్ని చెప్పేటప్పుడు ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. అది ఏ భావమైనా కావచ్చు. వీళ్ళని వైదిక భాషలో అభిమాన దేవతలు అంటారు. వీరు విఘ్నం కలిగించే విఘ్న దేవతలు. కృపణ అంటే దరిద్రం అని ఒక అర్థం. నాకేముంది, నేనేం చేయగలను అనుకోవడం. విజయం కలగకుండా ఏవేవి అడ్డుకుంటాయో ఆ భావాలు ఇక్కడ తెలియచేస్తున్నారు. యంత్రమా, మంత్రమా, తంత్రమా అనేది పక్కన పెడితే సాధన కోసం దీనిని భావించాలి. ఇవన్నీ పిల్లలు కూడా తెలుసుకోవలసిన అంశాలు. భవిష్యత్తులో చక్కని ఎదుగుదలని, కార్యసిద్ధిని, విజయాన్ని అడ్డుకునే శక్తులు ఇవి. ఎవరికైతే ఐశ్వర్యం, విజయం కావాలో వారు ఈ 6 దోషాలు వదిలిపెట్టాలి. అలస అంటే బద్ధకం, నిద్ర విడిచిపెట్టాలి. తంద్ర కునికిపాటు, ఏది చెయ్యాలన్నా, ముందుకు అడుగేయాలన్నా భయమే. అలాంటి భయం వల్ల కూడా విజయం రాదు. క్రోధం, కోపం వల్ల ఏ పని జరగదు. క్రోధం ఉన్నవాడు విజయం సాధించలేడు. సహనం ఉండాలి. ఆలస్యం అనగా బద్ధకం. దీన అంటే బేలతనం. నేను చెయ్యగలననే నమ్మకం లేకపోవడం, అదే ఆత్మవిశ్వాస రాహిత్యం. దీర్ఘసూత్రత అంటే వాయిదాలు వేసుకుంటూ వెళ్ళడం.
ప్రమీలిక అంటే ముడుచుకొనుట అని ప్రధానమైన అర్థం. ముడుచుకొనుట అంటే కళ్ళు మూసుకోవడమే కాకుండా బుద్ధికి ముకుళత్వం, సంకుచితత్వం ఉంటే అది ప్రమాదం. క్లీబ అంటే నపుంసకత్వం అని చెప్పబడుతోంది. సరిగ్గా స్పందించలేకపోవడం. దేనికి ఎలా స్పందించాలో అలా స్పందించకపోవడం. నిరహంకార, అహంకారం లేకపోవడం. అహంకారం లేకపోవడం చాలా సుగుణమని చెప్తూ ఇప్పుడది దుర్గుణం అంటున్నారే అంటే ప్రతి భావానికి 2 అర్థాలు ఉంటాయని గ్రహించాలి. వేదాంతం కూడా బద్ధకంగా మారిపోతున్న ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. అహంకారం ఎంత ప్రమాదమో, అహంకారం లేకపోవడం కూడా అంత ప్రమాదం. నేను చెయ్యగలననే స్ఫురణ లేకపోతే ఏమీ చెయ్యలేరు. కార్యానికి నేను అనే భావన కావాలి. ఇది అర్థం కాక నేను అనేది విడిచిపెట్టు అంటే ముందుగా వచ్చేవి ప్రతికూల ధోరణులే. నేను అనే పొగరు వేరు. ఇక్కడ నేను చెయ్యగలననే ఆత్మవిశ్వాసం లేకపోతే చాలా ప్రమాదం. భారతీయ సంస్కృతి కేవలం సూక్తులు చెప్తూ కూర్చోలేదు. దాన్ని ఎలా వినియోగించాలో స్పష్టంగా చెప్పిన మతం మన హిందూ మతం. నువ్వెళ్ళి ఒక పని చెయ్యమంటే నేను చెయ్యగలనా? నా వల్ల అంత కాదులెండి అని అనేవారు విజయం సాధించలేరు. ఈ దుర్గుణమే ఇక్కడ నిరహంకారం. ఈ పై 8ంటికి కూడా దేవతలుంటారు. వాళ్ళని విశుక్రుడు లాగాడు. ఈ భావాలన్నీ ప్రకృతిలో ఉన్నవే, ఎక్కడి నుంచో కొత్తగా రావు. మనలో ఏ భావాలున్నాయో ప్రకృతిలో అవే భావాలు ఉన్నాయి. కానీ ప్రకృతిలో ఉన్న ఆ భావాన్ని కేంద్రీకృతం చేసి లాగితే అది దేవత అవుతుంది. ఆ కేంద్రీకృత క్రియనే మంత్రం, జపం, యంత్రం అంటారు. కేంద్రీకృతమైన శక్తి బాగా పనిచేస్తుంది. ప్రకృతిలోనే ఉంది కానీ ఇక్కడ బాగా పనిచేస్తుంది. ఎలాగంటే సూర్యకాంతి అంతటా వ్యాపిస్తున్నప్పటికీ ఎండలో కాగితం పెడితే తగలబెట్టదు. కానీ భూతద్దం పెడితే ఆ సూర్యకాంతి భూతద్దంలోంచి వెళ్ళి కాగితాన్ని తగలబెడుతుంది. ఇక్కడ తగలబెట్టింది భూతద్దమా? సూర్యకాంతా? సూర్యకాంతే. ఆ సూర్యకాంతే తగలబెట్టగలిగితే ముందు ఎందుకు తగలబెట్టలేదు? ఈ భూతద్దాన్ని నీడలో పెడితే ఏమీ చెయ్యలేదు. సూర్యకాంతి భూతద్దం ద్వారా కేంద్రీకృతం చెయ్యబడి దీన్ని తగలబెట్టింది. అలాగే సృష్టిలో ఉన్న భావాలని మంత్ర, యంత్ర, జపముల ద్వారా కేంద్రీకృతం చేస్తే దేవతయై రక్షించడమో, శిక్షించడమో చేస్తుంది. వాడు ఆ 8 మంది దేవతల్ని ఆవాహనం చేసి వారిని స్థిరం చేయడానికి ఆరాధన చేసి వాటికి ఇష్టమైనవి చేశాడు. అలాంటి వాటికి భయంకరమైన ఆహారాలే నివేదనలుగా ఉంటాయి. మేక, బలి మొదలైన బలులు ఇచ్చి ఆ యంత్రాన్ని చక్కగా మోసి పైకి తీసుకుని పైనుంచి ఆ ప్రాకారం లోపల పడేలా విసిరాడు. కటకాంతరే అంటే వహ్ని ప్రాకారం లోపల భాగంలో ఈ యంత్రం విసిరాడు. అది క్రమంగా వెళ్లి శక్తిసేనుల దగ్గర పడింది. ఎక్కడ పడిందో, ఎలా పడిందో ఎవ్వరికీ తెలియలేదు. కానీ పడిన యంత్రం పని చేయడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న శక్తిసేనులన్నీ ఒక్కసారి నిరుత్సాహపడ్డాయి. ఆ నిరుత్సాహ స్థితి రాగానే వారిలో వారు అనుకున్నారు, అసలు ఇంతసేపు యుద్ధం చేశాం గాని ఇదంతా వృధాయే కదా! అనవసరంగా యుద్ధం చేశాం. ఈ యుద్ధం చేయడం వల్ల ఏం ప్రయోజనం? మనమందరం కలిసి యుద్ధం చేస్తే ఆ దేవతలకు ఏదో లాభం. అంతే. మనకేంటి ప్రయోజనం? ఊరికినే అలసిపోవడం తప్ప ఏం లాభం? మనం యుద్ధం చేసి గెలిస్తే లలితాదేవి గెలిచింది అంటారు. ప్రతాపమేమో మనది, గౌరవం ఆవిడది. లేకపోతే దండనాథ బాగా చేసింది, శ్యామలాదేవి బాగా చేసింది అంటారు. మనం కష్టపడడమా? వాళ్ళకా పేరు. వద్దు వద్దు అనుకున్నారు. కార్యసాధన చేసేటప్పుడు కూడా కార్యాలయాల్లో అనేక మందిని మనము చూస్తూ ఉంటాము. వీరందరూ ఆ బండాసురుని చేతి పనిముట్లు అని గుర్తుపెట్టుకోవాలి.
ఓ 10 మంది ఒక పని చేసేటప్పుడు వాళ్ళలో ఇలాంటివి పుడుతూ ఉంటాయి. నాకు ఏం ప్రాధాన్యం లేదు కాబట్టి నేనేం చెయ్యను అనేవారు కనిపిస్తారు. అంటే వారిలో విఘ్న యంత్రం పని చేయడం మొదలుపెట్టిందన్నమాట. సాధన చేస్తున్నప్పుడు కూడా మధ్యలో నేనేదో జపం చేస్తున్నాను కానీ నిజంగా ఉందా ఆ దేవతా శక్తి? ఊరికనే మాల తిప్పడమేనా? ఏవేవో పూజలు, ధ్యానాలు చేస్తాం గానీ నిజంగా ఇవన్నీ సమంజసమేనా? ఇవన్నీ ఫలిస్తాయా? ఈ విధంగా ఏవేవో అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనలో కూడా వచ్చే విఘ్నాలే. కార్యసిద్ధికి ఎంతగా అన్వయించుకుంటారో, ఆధ్యాత్మిక సాధనకి కూడా అంతగా అన్వయించుకోవాలి. ఎంత పురోగమించినా ఎక్కడో ఒక చోట సాధనలో దెబ్బ తప్పదు. అందుకు సాధనలో ప్రతి క్షణం జాగరూకతతో ఉండాలి. ఎవరిలోనైనా దుర్బుద్ధి పుట్టవచ్చు లేదా పక్కవాడు పుట్టించవచ్చు. కాబట్టి సాధనలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మనకు తెలియకుండా ప్రవేశించిన ఇటువంటి విఘ్న శక్తులను తొలగించడానికి మరొక దేవత వస్తారు. ఆయన ఉన్నాడనే ధైర్యం తెచ్చుకోవాలి. కా స్వామిని మహారాజ్ఞి కావాస దండనాయిక. మహారాణి ఎవరు అసలు? ఎవరు లలిత? ఎవరు శ్యామల? ఎవరు వారాహి? అంతా భ్రమ. ఎవరు అమ్మ? ఎవరు నాన్న? ఎవరు పిల్లలు? వాళ్ళ కోసం నేను కష్టపడడం ఎందుకు? అని బద్ధకస్తులైన వారు కనిపిస్తూ ఉంటారు. అది వినడానికే వైరాగ్యం. కానీ అది ప్రపంచానికి వాడికి కూడా ప్రమాదమే. ఈ సేనలు కూడా అలాగే మాట్లాడుతున్నారు. వింటుంటే ఎంతో తార్కికంగా నిజమేమో అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివే దివ్యమైన హైందవ మతంలో ప్రవేశించి నిర్వీర్యం చేసేసి 1000 ఏళ్ల బానిసత్వానికి లాగేశాయి. ఇప్పటికీ ఈ అలసత్వం, నిరహ నిరహంకారం, తంద్ర, మొద్దు నిద్ర అలవాటైపోయి హిందూ జాతికి జాగృతి లేకుండా పోయింది. కనుక ఈ విఘ్నకారక శక్తులన్నిటినీ ధనుమాడమని దునుమాడమని ఇప్పుడు అమ్మవారు పంపబోయే వారిని ప్రార్థిద్దాము. కా వాసా మంత్రిని శ్యామ భృత్యత్వం నోదకి దృశం. అసలు వాళ్ళకి మనం బంట్లమా? వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలా? ఎందుకు చెయ్యాలి? చెయ్యమంటే ఏమవుతుంది? వనితాం స్వామిని కృత్వా కిం ఫలం భోక్ష్యతే పరం. మనం ఎలాగూ ఆడవాళ్ళం. ఆడదానిని నాయకురాలుగా పెట్టుకుంటే మనకేం ప్రయోజనం? మనకున్న ప్రయోజనం స్పష్టంగా కనిపించేది ఒక్కటే. యుద్ధంలో దెబ్బలు తినడం. వాళ్ళు కొడుతూ ఉంటే మనకి తగులుతున్నాయి. అయితే యుద్ధంలో మనం బ్రతుకుతామా అనేది సందేహం. చస్తాం అనేది నిశ్చయం. యుద్ధేచే మరణం భావి వృధాస్య జీవితాని నహ. ఏదో అదృష్టం కొద్దీ బ్రతకాలి తప్ప పైగా చచ్చిపోతే చచ్చిపోయావు వీరస్వర్గానికి వెడతావు అంటారు. అసలు అది ఉందని ఎవరు నమ్మారు? ఇలా శక్తి సేనలు అనుకుంటున్నాయి. తల్లిదండ్రులను చక్కగా చూసుకోరా అని పిల్లాడికి చెప్తే, చూస్తే ఏంటంట? చూస్తే ఏం వస్తుంది? నేనేమైనా వాళ్ళని కనమని చెప్పానా? అంటారు. ఇటువంటివన్నీ కొన్ని పదుల సంవత్సరాల నుంచి భారతదేశ కుటుంబాల్లో ప్రవేశించిన విష బీజాలు. వాళ్ళని మేం కనమన్నామా? కన్నారు, కన్నవాళ్ళు పోషించకేం చేస్తారు అని అంటారు. కానీ భారతీయ సంస్కృతి బ్రతికిచ్చిన తల్లిదండ్రులను జీవితాంతం కొలుచుకోమని చెప్తుంది. కానీ ఏవో పూర్వజన్మ బంధాలని బట్టి ఇవన్నీ వచ్చాయి తప్ప ఏది శాశ్వతం? ఇది మరొక వేదాంతం. ఈ రెండూ కూడా పచ్చి భౌతిక వేదాంతం, పనికిమాలిన వేదాంతవాదం. ఈ రెండూ కలిసి మానవుల్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ వేదాంతం దేనికి ఎక్కడ ఎలా అన్వయించాలో తెలియకపోవడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం. పెద్దల్ని, తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకుంటే ఉత్తమ గతులొస్తాయి. అంటే ఎవడు చూసొచ్చాడండి ఈ స్వర్గాన్ని, నరకాన్ని? ఇప్పుడు కనిపిస్తున్నదే సత్యం. కనిపించినది ఎవరికి కావాలి అనే ధోరణి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా విజయం రాకుండా చేసేవే. స్వర్గం ఉందనడానికి ప్రమాణం ఏమిటి? అయితే ఇప్పుడు ఏది సుఖం?
ఇప్పుడు ఉత్సాహంగా యుద్ధం చేయడం వల్ల ఫలితం లేదు. ప్రపంచాన్ని మరిచి నిద్రపోవడమే మంచి సుఖం. బద్ధకాన్ని మించిన అద్భుతమైన చిత్త విశ్రాంతినిచ్చేది మరొకటి లేదు అనుకుని, అసలు మనం అందరం కలిసి పని చెయ్యకపోతే ఆవిడొక్కరు ఏం చేస్తారు? మనం ఉంటేనే ఆవిడకి రాణి అని పేరు. ఈ రోజుల్లో అనేకమైన పెద్ద కార్యాలయాల్లో కింద విభాగాల్లో పనిచేసే వారి ప్రవర్తనలు ఇలాగే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పెరగడం వల్ల అనేక అభివృద్ధి చెందిన కార్యాలయాలు మూతపడడం కూడా కనిపిస్తున్నాయి. ప్రతి రంగంలో బండాసురుని సామ్రాజ్యం కలియుగంలో ఎలా అభివృద్ధి చెందుతోందో స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నిటినీ దునుమాడమని ప్రార్థించడం కోసమే ఈ లలితోపాఖ్యానం. మనం ఉపేక్షిస్తే ఆవిడికి సేనలు లేవు. అప్పుడు ఆవిడికి రాణిత్వమే లేదు. అప్పుడు రాక్షసులను ఏమి శిక్షించగలదు? శిక్షించగలగాలన్నా మనం పని చేస్తేనే ఆవిడ శిక్షించగలదు కదా! అని ప్రతివారు ఆయుధాలు విడిచిపెట్టి అందరూ చక్కగా నిద్రపోతున్నారు. బద్ధకం, నిద్ర, మాంద్యం ఈ 3 రాగానే శక్తిసేనలు పురోగమించటం లేదు. ఇది జయ విఘ్న యంత్రం యొక్క ప్రభావం. అది ఇంత చేస్తుందని ఎవరికీ తెలియదు. కానీ దాని ప్రభావం అది చూపిస్తోంది. కానీ శ్రీచక్రంలో ఉన్న లలిత, బాల, మంత్రిని, దండనాథల మీద విఘ్న యంత్రం ప్రభావం చూపించలేదు. కనుక వీరు వెళ్లి శక్తి సేనలతో ఏంటిలా నిద్రపోతున్నారు? లేవండి. ఈలోపు రాక్షస సేనలు రావడం మొదలు పెడుతున్నాయి. అదుగో వారంతా వచ్చేస్తున్నారు. మీరు లేవరేంటి? అంటే ఏమిటి లేచేది? మీరు ఎవరు? మేము ఎవరం? మేము ఏమి చెయ్యం అన్నారు. మంత్రిని, దండనాథ ఆశ్చర్యపోయారు. ఇంతవరకు మేం చెప్పిన మాట విన్న వీళ్ళు ఎందువల్ల అలా అయిపోయారో తెలియలేదు. శ్యామల వారాహిదేవి చెయ్యి దాటిపోయిన అంత భయంకర శక్తి జయ విఘ్న యంత్రానికి ఉంది. అప్పుడు అమ్మా నువ్వే దిక్కు అని తిన్నగా అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్లారు. ఏ వికారం వల్ల వారికి ఇది వచ్చిందో తెలియడం లేదమ్మా. ఇప్పుడు శత్రువులు వచ్చేస్తున్నారు. మన శక్తి సేనలు నిద్రాళువులై ముందుకు కదలటం లేదు. మనం ఏం చెయ్యాలని అమ్మవారిని శరణు వేడారు. అమ్మకు తెలుసు ఏది ఎందుకు జరిగిందో. వెంటనే ఆవిడ చిన్న నవ్వు నవ్వి పక్కనే కూర్చున్న తన పతిని చూసింది. ఇంతవరకు ఆయన కూడా యుద్ధం చేయటం లేదు. ఆవిడ శక్తే ఇంతా పనిచేస్తోంది. ఆయన చూస్తున్నాడంటే ఆయన సాక్షిభూతుడైన నిర్వికారుడైన పరబ్రహ్మ. ఆయన అఖండ మాయాశక్తియే లలితాంబిక. ముందే తెలియజేసినట్లు వాళ్ళ ఆయన అంటే 16 ఏళ్ల అందగాడైన కామేశ్వరుడు. ఆయన్ని చూస్తూనే అమ్మవారి మనస్సులో ప్రీతి కలిగింది. ఆ ప్రేమతో ఆవిడికో నవ్వు వచ్చింది. ప్రేమ వల్ల కలిగిన ఆనందం వల్ల అమ్మవారు నవ్వింది. ఆ నవ్వు ఎలా ఉందంటే దంతాలు ఎక్కువగా కనపడకుండా నవ్వింది. దాన్ని చిరునవ్వు అంటారు. చిన్ని నవ్వు నవ్వింది. ఈ చిరునవ్వు ప్రసన్నతకి, ప్రేమకి సంకేతం. ప్రీతి, ప్రసన్నత 2 భావాలు. ప్రీతి ఎందుకు కలిగింది? ఆయనను చూడడం వల్ల. అమ్మవారిని నిజపత్రు ముఖాంబోజ చింతనాయై నమో నమః అన్నారు. ఆవిడ మహాపతివ్రత. ప్రేమకు ప్రతీకలు ఆ ఆది దంపతులు. ఆయన్ని చూడగానే ఈవిడలో ఒక ప్రేమ కలిగి ఒక నవ్వు నవ్వింది. ఆవిడ నవ్వు కూడా చైతన్యవంతమే. ఆ ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వు. ఆ నవ్వులోంచి ఒక రూపం వచ్చింది. ఆ రూపానికి నమస్కరించుకోవాలి. అమ్మవారి ఆ నవ్వులోంచి గణపతి ఆవిర్భవించాడు. ఆయనది చక్కని మదగజ వదనం. వందే గజేంద్ర వదనం వామాంకారూఢ వల్లభాశ్లిష్టం కుంకుమ పరాగసోనం కువలయని జారకోరక పీడం అని దూర్వాస మహాముని మొదట ఆయనకి నమస్కారం చేసుకున్నాడు. అలా ఉద్భవించిన గణపతి స్వరూపంలోని మర్మాన్ని గమనించాలి. ఇప్పుడొచ్చిన గణపతి మనం మామూలుగా చూసే 4 చేతుల వాడు కాదు. ఈయనకి 11 చేతులు. గణపతులు ఎంతమంది ఉన్నారు?
సామాన్య దృష్టిలో గణపతి అంటే అమ్మవారి ఒంటి నలుగు నుంచి తయారు చేయబడితే, శివుడొచ్చి తల ఛేదించితే ఏనుగు ముఖం అతికించారు. ఆయనో గణపతి. ఇవి కాక లెక్కలేనన్ని గణపతి రూపాలు ఉన్నాయి. 7 ఆవరణల మహాయంత్రమైన కాశీ క్షేత్రంలో ఒక్కొక్క ఆవరణకి 8 మంది చొప్పున మొత్తం 56 మంది గణపతులు ఉన్నారు. ఇంకా గణపతి ఉపాసనలో 32, మరికొందరు 16 మంది కొందరు చెప్తారు. గణపతి తత్వం అర్థం కావాలంటే మహారాష్ట్రకి వెళ్లి పరిశీలించాలి. అక్కడ గణపతిని పరబ్రహ్మగా ఆరాధిస్తారు. ఇంకా తెలియాలంటే ద్రవిడ దేశాలైన కేరళ, తమిళనాడుల్లో గణపతి ఉపాసన బాగా తెలుస్తుంది. ఇంకా కర్ణాటక దేశంలో కూడా ఉంది. కానీ అన్ని విధాలా చెడిపోతున్నది తెలుగు రాష్ట్రాలు. వీరికి మాత్రం కొత్త దేవుళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో గాని సనాతనమైన సంప్రదాయమైన దేవతా విజ్ఞానం క్రమంగా నశించిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారు. గణపతి ఉపాసనా మర్మాలు తెలియక ఈ మధ్య కొంతమంది లక్ష్మీ గణపతి ఏంటండి వినడానికే బాగోలేదని అంటున్నారు. ఈయన పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు మాత్రమే కాదు. బ్రహ్మదేవునికి సృష్టికి పూర్వమే విఘ్నాలొచ్చాయి. ఆయన ఆ విఘ్నాలు చూసి భయపడిపోయి నిర్గుణ బ్రహ్మకు సంకేతమైన ఓంకారాన్ని జపిస్తూ ధ్యానం చేస్తుంటే ఆ ఓంకారమే ఆయన ముందు ఒక జ్యోతి రూపంలో నిలబడి క్రమంగా ఒక రూపం ధరించింది. అలా ప్రథమంగా బ్రహ్మగారికి కనపడిన రూపమే వక్రతుండ గణపతి. ఆ ఓంకారం యొక్క స్వరూపమే వక్రతుండం. ఆ తత్వాన్ని ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిటల చంద్రకండం నిజవామకర విద్రుతేక్షుదండం వాతాపి గణపతిం భజేహం అని కీర్తించారు దీక్షితుల వారు. అలా ప్రథమ స్వరూపుడైన వక్రతుండ స్వామి కనిపించాడు. అది ఓంకార స్వరూపం. అటు తర్వాత ఆ ఓంకారమే పార్వతీ పరమేశ్వరుల స్వరూపమై అర్ధనారీశ్వరాకృతితో గోచరిస్తే వాళ్ళిద్దరి సమైక్యమూర్తి తత్వం గణపతిగా మళ్ళీ ఆవిర్భవించింది. ఎందరు గణపతులు ఉన్నారంటే ఎన్నిసార్లు అవసరం ఉంటే అన్ని మార్లు గణపతి వచ్చారు. వచ్చిన ప్రతి గణపతి రూపం ఒక గణపతి మంత్రమే. దేవతను ఎన్ని మార్లు పిలిస్తే అన్ని మార్లు వస్తుంది. ఆ పిలిచే ఋషి యొక్క దర్శనానికి ఎలా కనపడ్డాడో దాన్ని బట్టి మంత్రం ఉంటుంది. పైగా గణపతి అనే మంత్రానికి ఎన్ని బీజాక్షరాలు చేర్చుతుంటామో దానికి అనుగుణంగా గణపతి ఆకారంలో మార్పు వస్తుంది. ఇక్కడ వచ్చిన గణపతి పేరు శ్రీ విద్యా గణపతి. గణపతి ఎప్పుడైనా శివశక్తుల ఏకత్వమే. కేవలం శక్తి సృష్టి ఉండదు. కేవలం శివ సృష్టి కూడా ఉండదు. పదార్థము శక్తి ఈ రెండిటిని ఎవ్వరూ విడదీయలేరు. ఈ రెండు కలిస్తేనే ఏదైనా కనిపిస్తుంది. కేవలం శక్తి వల్ల ఏదీ నిలవలేదు. అందుకే తల తెగిపోయింది. అప్పుడు శివుడు వచ్చి తల పెట్టాడు. గణపతిలో కింద భాగం శక్తి, పై భాగం శివుడు కలిపితే శివశక్తి అయింది. ప్రకృతి పురుషుల అభేదాకృతి గణపతి. గణపతి ఎప్పుడొచ్చినా శివశక్తుల ఏకాకృతే. ఇప్పుడు కూడా శివశక్తుల నుండే వచ్చాడు. దేవతలు భావన మాత్రం చేత, దర్శన మాత్రం చేత ఒక నూతన సృష్టిని చేయగలరు. కామేశ్వరీదేవి కామేశ్వరుని చూడగానే ఆ చూపుల యోగ శక్తి చేత అమ్మవారి మందహాసంలో వ్యక్తమైన తత్వమే గణపతి. గణపతి అమ్మవారు మామూలుగా నవ్వితే రాలేదు. సృష్టిలో నిజానికి దేవతలు ఎందరో లేరు, ఒక్కరే. ఆయన్నే పరబ్రహ్మ లేదా శివ అని అంటారు. ఆయన యొక్క శక్తి శివ. ఈ రెండే, మరొకటి లేదు. ఈ రెండే అనేక మంది దేవతలుగా ఈ జగత్తులో వ్యక్తమవుతాయి. ఆ రెండే బ్రహ్మ సరస్వతి, లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు. సృష్టిలో ఏ రెండు ఉన్నాయో అవన్నీ ఆ రెండిటి యొక్క విభూతులే అని శివపురాణం చెప్తోంది. ఈ గణపతి మామూలు గణపతి కాదు. ఈయనలో 5గురు జంట దేవతలు ఉన్నారు. ఈ జంటలనే మిథున దేవతలు అంటారు.
ఈ 5 మిథున దేవతలకి సంబంధించిన బీజాక్షరాలు ఈ మంత్రంలో ఉన్నాయి. ఆ మంత్రాన్ని బహిర్గతం చేయడం సాంప్రదాయం కాదు. 10 చేతుల్లో పైన ఉన్న 2 చేతుల్లో చక్రము, పద్మము ఉంటాయి. కొందరు శంఖము అని చెప్తారు. ఏదన్నా తప్పు కాదు. ఈ మూర్తిలో కుడివైపు అంతా పురుష స్వరూప లక్షణం, ఎడమవైపు స్త్రీ స్వరూప లక్షణం. హలాయుధ స్తోత్రంలో ఒక అద్భుతమైన రహస్యం చెప్పారు. గణపతికి ఒకవైపే దంతం ఉంటుంది, రెండవ వైపు ఉండదు. పురాణ కథల ప్రకారం ఒక దంతం తీసి రాక్షసుని సంహరించారని కొందరంటే, ఒక దంతం తీసి భారతం రాశాడని మరికొందరు చెప్తారు. కానీ హలాయుధుడు ఒక రహస్యం చెప్పాడు. గణపతి ఆ శివును చూసి, మా నాన్నలా నేను అర్ధనారీశ్వరాకృతి అవుదామనుకున్నాడు. మగ ఏనుగుకి దంతం ఉంటుంది, ఆడ ఏనుగుకి దంతం ఉండదు. గణపతి శివశక్త్యైక రూపం కనుక ఒకవైపు దంతం ఉంటుంది, మరొక వైపు ఉండదని అద్భుతమైన భావం చెప్పాడు హలాయుధుడు. తం గణపతిం యో విస్మరతి లోకే సంతతమభాగ్యో మజ్జతి స శోకే అన్నారు కావ్యకంఠ గణపతి ముని. ఎవరైతే గణపతిని విస్మరిస్తారో వారెప్పుడూ శోకంలో మునిగి ఉంటారు. వారిని ఎవరూ ఉద్ధరించలేరు. ఆయన 5 మిథున దేవతల స్వరూపం. మొదటి మిథునం ఇటు చక్రం, అటు పద్మము, లక్ష్మీనారాయణులు. అటు తర్వాత త్రిశూలము, పాశము, ఉమామహేశ్వరుల స్వరూపం. తరువాత చేతుల్లో పట్టుకున్నవి చెరుకు విల్లు, నల్ల కలువ, రతీ మన్మధుల స్వరూపం. ఇక్కడ కామప్రళయం ఏర్పడింది కనుక ఇవన్నీ అవసరం అవుతున్నాయి. కామాక్షీదేవి పుత్రుడు కనుక ఆ పోలిక ఉండాలి. కాముడు, రతి అంటే కోరిక, ఆసక్తి. ఆసక్తినే తెలుగులో మక్కువ అంటారు. కోరికతో పాటు మక్కువ ఉండాలి. అది ఉంటేనే కర్మ అనేది చేయగలరు. కోరికకి శక్తి మక్కువ, మక్కువకి తోడు కోరిక. భారతీయ దేవతా విజ్ఞానం ఎంత అద్భుతమైనదో, ఎంత ఔచితీభరితమో గ్రహించగలగాలి. మన్మథుడికి సంకేతం చెరుకు విల్లు, రతీదేవికి సంకేతం నల్ల కలువ. ఆ క్రింది 2 చేతుల్లో ఒక చేతిలో గద, మరొక చేత్తో వరికంకులు పట్టుకున్నాడు. వరికంకులు భూదేవి, గద వరాహస్వామి. అది భూవరాహ తత్వం. భూమి వరాహం అంటే మూలాధార శక్తి, ప్రధాన భూతత్వం. దానికిది స్వరూపం. దాని కింద బీజాపూరము. ఇంకో చేత్తో దంతము పట్టుకున్నాడు. ఇది పుష్టిపతి అని చెప్పబడుతున్న స్వరూపం. పుష్టానాం పతయే నమః అని రుద్రనమకంలో చెప్పబడింది. మొత్తం 5 జంటలు అనగా 10 దేవతలు. ఈ పంచమిథున దేవతలు పంచభూత తత్వాలకి ప్రతీకలు. ఈ మధ్య తొండంలో రత్నాలు నిండిన బంగారు రత్న కలశం పట్టుకున్నాడు. ఇది సర్వజ్ఞానాలకు, సర్వ ఐశ్వర్యాలకు నిదానం. ఆయన ఒళ్ళో వల్లభాదేవి అని ఒక ఆవిడ కూర్చున్నారు. వల్లభ అంటే ప్రియమైనది అనగా ఆనంద తత్వం. లక్ష్మీ గణపతి అంటే ఎవరో తత్వతః ఆలోచిస్తే విష్ణువు. విష్ణువు గణపతి ఒక్కటే. ఆ లక్ష్మి, ఈ వల్లభ కూడా ఒక్కటే. కానీ ప్రతివాడికి ఒక లక్ష్మి ఉంటుందని తెలుసుకోవాలి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. లక్ష్మణ శక్తి, పోషక శక్తే లక్ష్మి. క్షమించాలి. లక్షణ శక్తి, పోషక శక్తే లక్ష్మి. ఒక విభూతి, ఒక కళ లక్ష్మి. ప్రతి వాడిలో లక్ష్మి ఉండాలి. ఒక మంచి కవికి కవిత్వం అనే లక్ష్మి ఉండాలి. వ్యాపారవేత్తకు వ్యాపారం అనే లక్ష్మి ఉండాలి. సంగీతకారునికి గానమనే లక్ష్మి ఉండాలి. దీన్నే విభూతి, ఐశ్వర్యం అని అంటారు. అలాగే ప్రతి దేవతకి ఒక విభూతి ఉంటుంది. ఆ విభూతే లక్ష్మి. అలా గణపతి యొక్క విభూతి శక్తే అక్కడున్న లక్ష్మి. గణపతికి విష్ణు తత్వానికి చాలా సంబంధం ఉంది. ఉమా శంకరయోరో
ఉమాశంకరయోర్యోగం స యోగే విష్ణురుచ్యతే అని శాస్త్రం చెప్తోంది. ఆయన గురువులకు గురువు, తెలివికి తెలివి, మేధస్సుకు మేధస్సు. అలాంటి గణపతి ఎర్రని కాంతులతో, అమ్మ పోలికలతో ఉద్భవించాడు. తుందిలం అంటే బలుపు, బాగా బలిసి ఉన్నాడు. గణపతి అంటేనే పుష్టి, చక్కగా బొద్దుగా ముద్దుగా ఉంటాడు. చంద్రలేఖ ధరించి ఉన్నాడు అంటే నాన్న పోలిక. తొండం ఎత్తి మదమెత్తిన గీంకారం చేశాడు. సిద్ధి అనేది ఒక లక్ష్మి. కార్యంలో అడ్డుకునేది విఘ్నం, అడ్డు తొలగితే సిద్ధి. గణపతి విఘ్నాన్ని తొలగించి సిద్ధి అనే ఐశ్వర్యం ఇస్తాడు కనుక సిద్ధి ఆయన యొక్క లక్ష్మి. ఆమెయే వల్లభ. ప్రతి దేవతా రూపంలో సంకేతాన్ని తెలుసుకోవాలి. అలాంటి గణపతి వచ్చి అమ్మకు నమస్కారం చేశాడు. నువ్వేం చెయ్యాలో నీకు తెలుసని వెంటనే అమ్మ సైగ చేసింది. తిన్నగా బయలుదేరాడు గణపతి. ఎవరికీ కనపడని విఘ్న యంత్రం ఈయనకి కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుని చేతిలోని దంతంతో ఆ విఘ్న యంత్రాన్ని పిండి చేసేశాడు. ఆ విఘ్న యంత్రం పిండి అయిన వెంటనే శక్తిసేనలకు మత్తు వదిలిపోయింది. మామూలు వాళ్ళకి వికారాలు లోపల నుంచి వస్తాయి, ఉత్తములకు అవి బయట నుండి వస్తాయి. అలా బయట నుండి వస్తే పోతాయి. కొందరికి దుర్మార్గం స్వభావం, కొందరికి దుర్మార్గం పరిసరాల ప్రభావం. అందుకే అది స్వభావమా ప్రభావమా అని ఆలోచించుకోవాలి. ప్రభావం చేత వచ్చిందంటే తొలగించవచ్చు, స్వభావం చేత వస్తే కష్టం. పుట్టుకతోనే వచ్చింది కనుక పుడకలతోనే పోవాలంటారే, అలా పోవాల్సిందే. ఈ శక్తిసేనలకు స్వభావతః ఈ దుర్గుణాలు లేవు, ప్రభావతః వచ్చాయి. ఆ ప్రభావాన్ని అమ్మవారు గణపతి అనే ప్రభావం ద్వారా తొలగించారు. వెంటనే శక్తిసేనలన్నీ ఉత్సాహభరితులై బద్ధకాన్ని వదిలి మళ్ళీ ఉత్సాహంగా కిలకిలారావం చేశారు. గణపతి వీరందరికీ దన్నుగా నిలబడి రాక్షస సేనల వైపు చూసి ఒక ధ్వని చేశాడు. ఆ ధ్వనిలోంచి లెక్కలేనన్ని గణపతులు వస్తూ ఒక్కొక్క గణపతి ఎలుక వాహనం ఎక్కి చకచకా పరిగెత్తుతూ వస్తున్నారు. ఎలుక వాహనం గురించి చాలా తత్వం ఉంది. ఎలుక బయట దొరికేవన్నీ తీసేస్తుంది, కానీ ఎక్కడ తింటుందో ఎవరికీ తెలియదు. అది పదార్థాన్ని తీసుకుని వెళ్ళి ఎవరికీ కనపడకుండా కలుగులో తింటుంది. మూషికః దొంగగా ఉండేదని అర్థం. ఇంద్రియాలనే త్రోవల్లోంచి వచ్చి విషయాలనే వస్తువులను తీసుకుని హృదయంలో అనుభవించే జీవుడే ఎలుక. ఇది ఇంకొకసారి చదువుతున్నానండి. ఇంద్రియాలనే త్రోవల్లోంచి వచ్చి విషయాలనే వస్తువులను తీసుకుని హృదయంలో అనుభవించే జీవుడే ఎలుక. ఈ జీవుని అధిష్ఠించి ఉన్న ఈశ్వర చైతన్యమే గణపతి. ఇంకా రహస్యం తెలియాలంటే గణపతి అక్షర స్వరూపుడు. ఆయన శరీరం అంతా అక్షరమయం. ఈ అక్షరాలన్నీ ఎక్కడి నుండి వస్తాయో ఆలోచించాలి. గణపతి సహస్రంలో చిహ్వ సింహాసన ప్రభువు అనే నామం ఉంది. అక్షరాలన్నీ నాలుక మీద నుండి వస్తాయి. మాట్లాడుతుంటే నాలుక ఎలుకంత వేగంగా నోరు అనే కలుగులో తిరుగుతూ ఉంటుంది. ఈ నాలుక మీద నుంచి వచ్చేది ఏదైనా ఎంగిలి అంటాం. అక్షరాలన్నీ ఎంగిలే. నాలుక అనే సింహాసనం మీద వచ్చే అక్షరాల రూపం గణపతి కనుక ఉచ్చిష్ట గణపతి అన్నారు. ఇవన్నీ రహస్యాలు. ఈ విషయాన్ని గణపతి ముని ఆవిష్కరించారు. గణపతి అంటే సర్వ విద్యా స్వరూపుడనే రహస్యాన్ని ఈ ఘట్టంలో తెలియజేస్తున్నారు. అన్ని గణపతులు ఈ రూపంలో ఉన్నాయి. అందుకు ఇది గొప్ప గణపతి రూపం. ఈయనకంటూ ఒక యంత్రం, కొంతమంది ప్రత్యేక పరివార దేవతలు ఉన్నారు. వీరందరూ కూడా రాక్షస సంహారానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఆమోద, ప్రమోద, సుముఖ, దుర్ముఖ, విఘ్న, విఘ్నకర్త. అంటే విఘ్నకర్త, విఘ్నహర్త. విఘ్నాలు కలిగించే శక్తి ఒకటి, విఘ్నాలు తొలగించే శక్తి ఒకటి. రెండు ఎందుకున్నాయంటే
దుష్టమైన వాటికి విఘ్నాలు కలిగిస్తాడు, మంచి వాటికి విఘ్నాలు తొలగిస్తాడు. రెండూ చెయ్యాలంటే విఘ్నాల మీద ఆయనకి మంచి పట్టు ఉంది. పంపించేది ఆయనే, తిరిగి వెనక్కి తీసుకునేది ఆయనే. కనుకనే ప్రధానమైన 6 శక్తులు ఉన్నాయి. ఇవి కాక సిద్ధి, బుద్ధి ఈ 2 కూడా ఆయన శక్తులు. వీరంతా ఆయన చుట్టూ ఉన్నారు. బుద్ధి అంటే సమృద్ధి. ఈయన నుండి వచ్చిన గణపతులని వర్ణిస్తున్నారు. 7 కోట్ల హేరంబులు. గణపతికి హేరంబ అని పేరు. హేరంబ అంటే అర్థం హేచ్చ రంబతీతి ఇతి హేరంబః అని అమరకోశం చెప్తోంది. హేచ్చ అంటే శివ సన్నిధౌ రంబతి క్రీడతి ఇతి హేరంబః అన్నారు. శివుని దగ్గర ఆడుకుంటూ ఉండేవాడు అని అర్థం. పైగా గణపతికి శంభు కోపగ్రహ, శంభు ఆస్యభూహు అని 2 నామాలు. శివునికి ఎప్పుడైనా కోపం వస్తే గణపతి ఎదురుగా కనపడగానే ఆయన నవ్వేస్తాడు. ఆయన్ని ప్రసన్నం చేసేయగలడు. హాస్యరసానికి అధిదేవత గణపతి. అమ్మవారి నవ్వులోంచి వచ్చాడంటే అది కూడా అర్థం. ఆనందమే గణపతి తత్వం. హాసమే గణపతి స్వరూపం. శంకరుల వారు దక్షిణ దేశ యాత్ర చేస్తూ ఉండగా జంబూకేశ్వరంలోని అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి నమస్కారం చేసి వస్తుంటే ఊరి వాళ్ళు ఆయన్ని ఆపి, మహానుభావా, అమ్మవారు చాలా శక్తిమంతురాలు, మాకు కోరికలు తీరుస్తోంది. కానీ ఆవిడ ముందు నిలబడడానికి మాకు భయంగా ఉంది. ఆవిడ కళ్ళల్లోంచి ఉగ్రకళ వస్తోంది అన్నారు. అప్పుడు శంకరుల వారు ఆలోచించి అమ్మవారికి ఎదురుగా గణపతిని ప్రతిష్ఠ చేశారు. వెంటనే అమ్మ కళ్ళల్లో ఉగ్రకళ పోయి శాంతకళ వచ్చేసింది. అబ్బాయిని చూడగానే ఆవిడకు ఆనందం కలిగింది. అమ్మా, అయ్యా మనకి దొరకాలంటే గణపతికి, కుమారస్వామికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారు కుమారగణనాథాంబ తుష్టి పుష్టి మతి ధృతి. గణపతి నుంచి 7 కోట్ల గణపతులు వచ్చారు. దేవతలంటే మంత్రాది దేవతలే కదా. ఇక్కడ చెప్పే దేవతలందరూ వేద దేవతలు. వైదిక మంత్రాలు 7 కోట్లు. 7 కోట్ల మంత్రాలకి ఎవరు అధిదేవతయో ఆ ప్రణవ స్వరూపుడు గణపతి. మంత్రాలన్నిటికీ అది ఓంకారం. మంత్రాది దేవత గణపతి. ఓంకారం లేనిదే ఏ వేద మంత్రం బయటికి రాదు. అందుకే దేవతలలో తొలి పూజ అందుకునేవాడు గణపతి. ఇది ఆంతర్యం. ఆయన మంత్రాలకు ప్రభువు. 7 కోట్ల గణపతులు వచ్చారంటే 7 కోట్ల మంత్రాది దేవతలు. సప్తకోటి మహామంత్ర మంత్రిత వయ వజ్జుతిః అని గణపతి సహస్రనామాలలో ఉంది. ఆయన శరీరం 7 కోట్ల మహామంత్రాలచే మంత్రితమైన శరీరం. ఈ గణపతి గీంకార ధ్వని విని కొంతమంది రాక్షసులు మరణించారు. ఆయన దంతాల తాకిడికే కొందరు మరణించారు. ఆయన చపేటం అంటే చేతి దెబ్బ. ఆయన చేతి దెబ్బతో కొందరు మరణించారు. ఇలా అనేక మంది రాక్షసులను ఆయన సంహరించాడు. అప్పుడు విసుక్రుడు 30 అక్షౌహిణీ సేనలను తీసుకొచ్చాడు. వారందరినీ గణపతి నుండి వచ్చిన అనేక మంది గణపతులు నాశనం చేశారు. విసుక్రుడు ఆ గణపతి ముందు నిలబడలేక భయపడిపోయి మరో ప్రత్యేకమైన రాక్షసుని పిలిచాడు. వాడే గజాసురుడు. వాడు 7 అక్షౌహిణుల సేనతో వచ్చాడు. గణపతి వాణ్ణి అతి తేలికగా సంహరించాడు. గజాసురుడు మరణించగానే రాక్షస సేనలన్నీ బెదిరిపోయి విసుక్రుడు కూడా పారిపోయాడు. ఇంతకు ముందు విషంగుడు పారిపోయాడు. వితతార మహారాజ్ఞి ప్రియమాణ గణేశితుహు మొత్తం గమనించాడు. ఇంక చేయాల్సిందేం లేదు. చేయాల్సిన పని పూర్తి చేసుకుని మొత్తం శక్తిసేనలు జయ జయ గణేశ అంటూ ఉండగా ఆ శ్రీ విద్యా గణపతి తిన్నగా మళ్ళీ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వు చెప్పినదంతా చేసేశాను అన్నాడు. అప్పుడు అమ్మ చాలా సంతోషం నాయనా అని ఆనందించింది. ఈ కథనంతటిని వసిన్యాది వాగ్దేవతలు 2 నామాల్లో చెప్పారు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర.
కామేశ్వరుని ముఖం చూడగానే వచ్చిన నవ్వుల్లోంచి గణపతిని సృష్టించింది కనుక ఆ నామం. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆ గణపతి వచ్చి విఘ్నయంత్రం ఛేదించడం, అసుర సంహారం అంతా చూసి ప్రహర్షిత, ఒట్టి హర్షిత కాదు, ప్రహర్షిత అంటే ఇతరులు చేసే పనిని మెచ్చుకోవచ్చు కానీ వాళ్ళ అబ్బాయి చేస్తే భలే ఆనందం, బాగా ఆనందించింది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అన్నప్పుడు నందిత అని వస్తుంది. లలితా సహస్రంలో ఇలా నందిత, హర్షిత ఇవన్నీ వస్తాయి. కానీ గణపతి దగ్గరకు వచ్చేటప్పటికి ప్రహర్షిత. సర్వ దైవత పూజాయాః పూర్వ పూజ్యత్వముత్తమం. నిన్ను సర్వదేవతల పూజలలో ముందు పూజించాలి అని అమ్మ కూడా తన నోటితో అంది. ఈ విధంగా ఆ మహాగణేశుని యొక్క అద్భుత ప్రతాపాన్ని తెలియచేశారు. విశుక్రుడు విషంగులతో శ్యామల వారాహి దేవతల యుద్ధం గురించి రేపు చదువుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి.